కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారా? అయితే జీవితాంతం వాడవలసిన ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మెడికేషన్స్ గురించి 5 ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. నా పేరు అనిల్ కుమార్, నేను మీ కిడ్నీ డాక్టర్. ట్రాన్స్ప్లాంట్ జరిగాక మెడిసిన్స్ మనం లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. వాటిలో ఒక ఇంపార్టెంట్ మెడిసిన్ టాక్రోలిమస్. ఈ టాక్రోలిమస్ అనేది రకరకాల మనం తీసుకునే ఫుడ్ వల్ల లేదంటే మెడిసిన్స్ వల్ల లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో ఫ్రూట్స్, ముఖ్యంగా పోమిగ్రనేట్, గ్రేప్ ఫ్రూట్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్, మనం తీసుకునే మెడిసిన్స్ ఒక ఫిక్స్డ్ టైంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డోస్ ఏమన్నా మిస్ అయినట్టయితే 6 hours లోపు అయితే ఆ మెడిసిన్ వేసేసుకోవచ్చు. 6 hours దాటినట్టయితే మాత్రం నెక్స్ట్ డోస్ వేసుకోండి. డబుల్ డోస్ అయితే మాత్రం వేసుకోవద్దు. థర్డ్ పాయింట్, టాక్రోలిమస్ అనేసరికి శరీరంలో దాని లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో అది చెక్ చేయాలంటే యూజువల్ గా మనం టాబ్లెట్ 8 AM వేసుకుంటున్నాం అనుకోండి, 7 ఈ శాంపుల్ తీయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గరలో ల్యాబ్ లేదనుకోండి, లావెండర్ కలర్ వ్యాక్యూటైనర్ లో అంటే EDTA వ్యాక్యూటైనర్ లో ఈ శాంపుల్ తీసి ఐస్ ప్యాక్ లో పెట్టి మీ ల్యాబ్ కి పంపించాల్సి ఉంటుంది. ఫోర్త్ పాయింట్, టాక్రోలిమస్ వల్ల కొన్నిసార్లు ట్రెమర్స్ లేదంటే అప్పటి వరకు ఎప్పుడు హై షుగర్స్ లేనట్టయితే కొత్తగా డయాబెటీస్ సింటమ్స్ రావచ్చు. ఫిఫ్త్ పాయింట్, ఈ ట్రాన్స్ప్లాంట్ మెడిసిన్స్ స్టార్ట్ చేశాక కొన్ని హెర్బల్ మెడిసిన్స్ కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ రీసెంట్ గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ అయిన పేషెంట్స్ కి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి.